ప్రియులారా, లెంటులోని మొదటి ఆదివారము కొరకైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. కరుణగల సోదరుడైన ధరణికే తెంచెనయ్యా. స్థిరముగా నమ్ముకొనిన మనకు సగు పరలోక రాజ్యము. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను. ఒక్కింత స్థలమైనను మనవిని ఎక్కడ లేకుండెను. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. అపహాసములు సేయుచు నాయన జ్ఞానదము పైనుమియుచు. కృపమాలిన సైనికు లంగారు నెపమూలించుచు గోపిరి. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. కరమోనం దొక్కరెల్లు పొడకను తిరముగా నునిచెవారన్. ధరణిపతి శ్రేష్ఠుడా, నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన. అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన మనకు సగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. త్వరపడి రండి రండి, పరమ గురుని యొద్దకు మీరాను. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరువాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. రాజులకు రాజైన ఈ మనవిని పూజా చేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. మహోన్నతుని చోటను నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమా. కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక.
ప్రార్థింతము. ఓ ప్రభువా, మా ప్రార్థనను కరుణతో ఆలకించి మహిమగల నీ కుడి చేతిని చాపి మా విరోధులు చేయు కీడు నుండి మమ్మను కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, లెంటిలోని మొదటి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. లెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నా పాత నిబంధన వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూసుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. నిందితుడై క్రీస్తు మరణముందున
ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయి మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు మగునుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే కంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము, ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. తన దివ్య సిల్వచే తీసి పాప శాపము నన్ పవిత్రపర్చెను, నాకు హాయినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా.
ఘోర పాపినైనను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టంచు ప్రకటించుడే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? మంచిదండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క మండల కాలంలో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు మనం ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. నాయన, మండల కాలము మొదటి ఆదివారపు ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తూ ఉన్నటువంటి నాయన కుటుంబాలను దీవించండి. నీ వాక్యాన్ని వితుచున్న నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదవగా విన్నాం. ఈవేళ దేవుని యొక్క వాక్య భాగము పాత నిబంధన గ్రంథములో మనము ప్రార్థనాపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వాక్యము గ్రేటెస్ట్ ఫెయిత్. గ్రేటెస్ట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. ఎవరిదండి గొప్ప విశ్వాసం? ఈ వాక్య భాగములో అబ్రహాముకు కలిగి ఉన్న విశ్వాసము గొప్ప విశ్వాసం. ఈ 22వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత లోతుగా వేరుపారిందో మనకి అర్థమవుతుంది. అబ్రహామును దేవుడట పరిశోధిస్తూ ఉన్నాడట. అబ్రహామును ఇక్కడ యెహోవా దేవుడు అబ్రహామా అని ఆయన పిలుస్తున్నప్పుడు అబ్రహాము అంటున్నాడు, చిత్తము ప్రభువా. ఎంత విధేయత! అబ్రహామును యెహోవా దేవుడు అంటాడు, నా స్నేహితుడు అంటాడు. ఇంత చక్కటి బాంధవ్యం ఉన్నప్పటికీ కూడా ఎంత ఒబీడియంట్గా, ఎంత సబ్మిసివ్గా ఉన్నాడో ఆలోచన చేస్తున్నా.
ప్రియులారా, అబ్రహామును దేవుడు ఆయన ఒక కార్యము కొరకు పిలిచాడు. అదే అబ్రహాముతో చెబుతున్నాడు. ఏమని అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాట ఇక్కడ వ్రాస్తున్నాడు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకు. ఎంత చక్కటి క్లారిటీ ఇస్తున్నాడండి యెహోవా దేవుడు. ఒకవేళ ఇస్సాకు ఏమైనా, ప్రభువా నాకు బిడ్డలు లేనప్పుడు నీవే కదా నాకు ఇచ్చావు, వాడిని నేను ఎంతో గారాభంగా అల్లారముద్దుగా నేను పెంచుకుంటున్నానే, వాడి తప్ప నాకు ఎవరూ లేరు అని ఒకవేళ అంటాడేమో అని అనకముందే యెహోవా దేవుడు అబ్రహామును ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడయ్యున్నటువంటి నీ కుమారుని, నువ్వు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకుని ఏం చేయమంటున్నాడో తెలుసా? మోరియా దేశానికి తీసుకుని వెళ్ళే అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క పర్వతాలలో ఒక దాని మీద దహన బలిగా అతనిని నాకు నువ్వు అర్పించాలి. ప్రియులారా, అబ్రహాము హృదయం లేక గుండె జల్లుమనాలి. నోటి మాట రాక కన్నీరు కంటికి మంటికి ధారాపాతంగా కార్చాలి. ఎంత కడుపు కోత, లేక బిడ్డను ఇచ్చావు, నువ్వింత కఠినుడువా అని అనాలి, అనుకోవాలి. ఇది లోక సహజం. కానీ అబ్రహాముకున్న గుండె నిబ్బరం, అబ్రహాముకున్నటువంటి గుండె ధైర్యం, ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము గొప్పది కాదు, మహా గొప్పది. అబ్రహాము ఏం చేస్తూ ఉన్నాడు? యెహోవా దేవుడు అడిగిన దానికి ఏ జవాబు ఆయన చెబుతూ ఉన్నాడు? మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తెల్లవారుతున్నప్పుడట అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి పనివారిలో ఇద్దరిని ఆయన తన కుమారుడకు ఇస్సాకునకు మరి అతని తోటి తీసుకుని వెళ్ళి గాడిద గంట కట్టాడు. పనివారిలో ఇద్దరిని తీసుకున్నాడు. తన కుమారునికి ఏం చేశాడండి? వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి అతడు వెళ్ళాను. చక్కగా దహన బలి కొరకు కట్టెలు సిద్ధం చేశాడు. ఇద్దరు సేవకులను తీసుకున్నాడు. ఒక్కడైన కుమారుడు తను ప్రేమిస్తున్నటువంటి ఇక ఇస్సాకును తీసుకుని తాను దేవుడు చెప్పినటువంటి చోటుకి తాను వెళ్ళాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము తన పనివారితో అంటున్నటువంటి మాటలు, మీరు ఇక్కడ ఉండండి, మేము బలి అర్పించి తిరిగి వచ్చేదాం. ఒకటి తన యొక్క గొప్ప విశ్వాసము వారు బయలుదేరినప్పుడు, రెండవది తన మాటలలో వారు ముగ్గురుగా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు, మీరిద్దరూ ఇక్కడ ఉండండి, మేము ఇద్దరం వెళతాం, బలి ఇస్తాం, తిరిగి వస్తాం. ఆ విశ్వాసములో ఏది దాగి ఉన్నదో అది అర్థం కానిటువంటిది. కానీ దేవుడు ఎడిట్ సంథింగ్, ఆయన తప్పనిసరిగా ఏదో చేస్తాడు. ఆయన లేనప్పుడు ఆయన ఇచ్చాడు, ఆయన అడుగుతున్నప్పుడు నేను ఇవ్వాలి. ఆయన అడిగాడు, ఏదో మర్మం దాచబడి ఉంది, నా దుఃఖాన్ని దూరపరచటానికి నా కన్నీటికి బదులు ఆనంద బాష్పాలుగా నా కుమారునిచ్చిన దేవుడు అడిగాడు. ఆయన అడిగాడు కాబట్టి నేను ఇవ్వాలి. ఇది ఆయన యొక్క గొప్ప విశ్వాసము.
లేక తన యొక్క విశ్వాసపు రహస్యము అనే మాట చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ తీసుకుని వచ్చినటువంటి కట్టెలు ఎవరు తీసుకుని వస్తున్నారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇస్సాకు మీద పెట్టట అతడు మరి తీసుకుని వెళుతూ ఉన్నాడు. లేక పుట్టాడు, ఒక్కగాని ఒక కుమారుడు, మిక్కిలి ప్రేమిస్తూ ఉన్నాడు, మండే గుండెలతో ఉన్నాడు, కడుపు కోతకు గురి అయిపోతూ ఉన్నది, గారాభంగా పెంచుకున్నాడు. అటువంటి వాడి చేత తనను అర్పించటానికి కావలసిన కట్టెలు కూడా తనతో మోయిస్తూ ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కుమారుడికి ఒక ప్రశ్నకు జవాబు కావలసి వచ్చింది. అందుకని తండ్రి అని పిలుస్తూ ఉంటుండగా, ఏమీ నా కుమారుడా, ఓ చక్కటి మాట, అడగవలసిన మాట అడుగుతున్నాడు. కుమారుడు ఎక్కడికి వెళుతున్నాడో కుమారుడికి తెలియదు. తండ్రి రమ్మన్నాడు, వస్తూ ఉన్నాడు. ఏమి నా కుమారుడు అంటే, కుమారుడు అంటాడు నిప్పులు కట్టెలు ఉన్నవి, కానీ ఇక్కడ బలి పశువుగా ఉన్న గొర్రె పిల్ల ఏది? అది ఆయన యొక్క ప్రశ్న. దహన బలికి గొర్రె పిల్ల ఏది? ఇక్కడ అబ్రహాము తొనకకుండా బెనకకుండా తొనికిసలాడకుండా తన విశ్వాసంతో ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుడు ఆ దేవుడి దహన బలికి గొర్రె పిల్లను చూచుకుంటాడు. అలాగున దేవుడు చెప్పినటువంటి స్థలానికి వారు వచ్చినప్పుడట అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి అప్పుడు తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠముపై కట్టెల మీద ఆయన ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు అడిగినప్పటి నుండి ఆ మోరియా ఆ దేశంలో ఒక పర్వతం మీద దగ్గరకు తీసుకుని వచ్చే వరకు కూడా తన గుండె ఎంత మండుతూ ఉన్నది, ఎంత దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు. అయినా తనలో విశ్వాసం ఏ మాత్రము కూడా తగ్గిపోకుండా ఆ స్థానానికి తీసుకుని వచ్చి ఆ బలిపీఠము కట్టి దాని మీద తన కుమారుని వధించటానికట తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నప్పుడట యెహోవా దూత అంటుంది, పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలుస్తూ ఉన్నది. 22వ అధ్యాయంలో మొదటి వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అబ్రహామా అని పిలిచాడు. దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము మాటకు కుమారుడు ఇస్సాకు లోబడ్డాడు. ప్రియులారా, ఇప్పుడు పరలోకము నుండి దేవదూతట పిలుస్తూ ఉంటుంది. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అబ్రహామా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యవేయొద్దు, అతను ఏమి చేయవద్దు, నీకు ఒక్కడయ్యిన నీ కుమారుని నాకు ఇయ్య విడదీయలేదు గనక నువ్వు దేవునికి భయపడువాడు అని ఎందుకు నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి అతడు చూచినప్పుడట అక్కడ కొమ్ములు తగులుకున్న ఉన్న ఒక పొట్టేలు అక్కడ కనిపించింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాడు. కుమారుడు అడుగుతున్నాడు, నిప్పులు కట్టెలు ఉన్నవి దహన బలికి, బలి పశువు ఏది అనుకున్నప్పుడు యెహోవాయే చూచుకున్నాను, అనగా యెహోవా ఈరే, జెహోవా జీరే. హీ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. సమస్తం ఆయన చూచుకుంటాడు. ప్రియులారా, మన జీవితాల్లో మనకు ఏది అవసరత ఉందో ఆయనే చూచుకునే దేవుడు. మన దేవుడు కన్నీటిని పెట్టించే దేవుడు కాదు, కన్నీటిని చూచే దేవుడు, తుడిచే దేవుడు, కన్నీటికి బదులు నోటి నిండా నవ్వుంచే దేవుడు. ప్రియులారా, కానీ మనకు కావలసినటువంటిది అబ్రహాము వలె అచంచలమైనటువంటి విశ్వాసము దేవుని ఎడల కావాలి. ఆయన చెప్పినది చెప్పినట్లుగా మనం చేయాలి. ఆయనకు విధేయులముగా ఉండాలి.
ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఆయన దుఃఖపరిచే దేవుడు కాదు, గాయపరిచే దేవుడు కాదు. అయితే ఈ భాగములో ఒక ముఖ్యమైన పోలిక క్రీస్తు ప్రభు ఇస్సాకునకు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పోలికలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుకి ఇస్సాకు ఒక ముంగుర్తుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇస్సాకు తండ్రిన అబ్రహామునకు విధేయుడై కత్తెలు పట్టుకుని వధస్థానానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకము నుండి భూలోకానికి తండ్రికి విధేయుడై ఆయన భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. అలాగే ఇక్కడ ఇస్సాకు ఎక్కడ బలి అర్పించబడాలంటే మోరియా పర్వతములలో ఒకదాని మీద. మరి క్రీస్తు ప్రభు కూడా మన కొరకు బలి కాబడుతున్నాడు. ఎక్కడ అంటే కల్వరిగిరి కొండ. ప్రియులారా, ఇక్కడ ఇస్సాకును తన తండ్రి ప్రేమిస్తున్నాడు. మరి తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అబ్రహాము తన పనివారిలో ఇద్దరిని తీసుకున్నాడు. క్రీస్తు ప్రభువుకి కుడి ఎడమలుగా ఇద్దరు గజదంగలను తోడుగా ఉంచారు. ఇక్కడ దహన బలికి కట్టెలు వారు ఇస్సాకు మీద పెట్టి తీసుకుని వెళుతున్నారు. కానీ క్రీస్తు ప్రభు కల్వరిగిరికి సిలువను మోసుకుని వెళ్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు క్రీస్తు ప్రభు గుర్రె పిల్లగా ఆయన మన కొరకు కల్వరిగిరిలో వధించబడిన యేసు. ఈ విధంగా కొన్ని పోలికలు ఇక్కడ యేసు ప్రభువుకి ఇస్సాకులకు కలిగి ఉన్నాయి. కాబట్టి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తన యొక్క విశ్వాసం ఎటువంటిది అంటే ఇక్కడ గ్రేటెస్ట్ ఫెయిత్, మహా గొప్ప విశ్వాసం. అదే విశ్వాసము చేత మేము వెళ్ళి తిరిగి వస్తామనే విశ్వాసముతో చెప్పిన మాట ప్రకారం ఇద్దరూ వెళ్ళారు, ఇద్దరూ తిరిగి వచ్చారు. కారణం వారిని నమ్మిన దేవుడు, వారిని పిలిచిన దేవుడు వారితో ఉండి మరణమును కొట్టివేశాడు. మరణమును రింగివేసినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. మరి యొక్క మండల కాలము మొదటి ఆరాధనలో ఉన్న మన విశ్వాసము ఏ పాటిది? మన విశ్వాసము ఎంతవరకు ఉన్నది? మనకు క్షేమము కలిగినప్పుడు ఆరాధిస్తాం, ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆయన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టడం కాదు, కానీ ఆయన పిలిచినప్పుడు మనం విధేయులం అవుదాం. ఆయన చెప్పినట్లు మనం చేద్దాం. మన కుటుంబాలు దీవించబడతాయి. రెండవ భాగంలో దైవవాక్యాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తూ ఉంటున్నప్పుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేను. మొట్టమొదటి వాక్య భాగంలో గ్రేటెస్ట్ ఫెయిత్ అని అబ్రహాము కొరకు మాట్లాడుకున్నాం. ఈ రెండవ వాక్య భాగంలో గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? మన ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభు. ఇక్కడ దేవుని వాక్యము అంటుంది, మన ప్రధాన యాజకుడు బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండాను. మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు.
రెండవ మాట 7వ అధ్యాయం 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నటువంటి వాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆ ప్రధాన యాజకుడు శక్తిమంతుడై ఉన్నాడు. 3వ మాట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం 26వ వచనంలో చూస్తే, ఆయన మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే పవిత్రుడు, అలాగే నిర్దోషి, నిష్కల్మషమైనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినటువంటి వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అటువంటి దేవుని కుమారుడైన యేసు అనే ప్రధాన యాజకుడు కూడా ఇంత పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు అయినటువంటి వాడు అయినప్పటికీ కూడా లోకములో ఆయనకు కూడా అనేక విధాలు శోధనలు కలిగాయి. శరీరాశ కల్పించింది అపవాది మత్తయి 4లో, నేత్రాశ, జీవపు డమ్ము, ఇటువంటివి ఎన్నెన్నో కల్పించింది ప్రియులారా. అయినప్పటికీ కూడా ఆయన శోధన కలిగిన, శోధింపబడిన, ఆయన శోధన జయించి అపవాదిని గెలిచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, అపవాదితో అంటున్నాడు, అపవాదిని ఆయన గర్దిస్తూ సాతానా నీవు పో, సాతానును ఆయన గర్దిస్తూ ఉన్నాడు. సాతాను గర్దించినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే నీవు సేవింపబోనని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో క్రీస్తు ప్రభువు కూడా ప్రధాన యాజకుడిగా, పవిత్రుడిగా ఆయన జీవించిన సమయాలలో కూడా పాపుల మధ్య నివసించి, పాపాన్ని ద్వేషించి, పాపులను ప్రేమించి, శోధనలు జయించినటువంటి క్రీస్తు ప్రభు అట మరి మనకు మాదిరిగా ఉంటూ ఉన్నట్లుగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తుని కలిగిన మనకు శోధనలు అపవాది, సైతాను కలుగు చేస్తూ ఉంటుంది. అనేక రకాలు ధనాశ చూపెడుతూ ఉంటుంది, లోకాశ చూపెడుతూ ఉంటుంది, లేకుంటే జీవపు డంబాన్ని కలుగు చేస్తూ ఉంటుంది, నేత్రాశ కలుగు చేస్తూ ఉంటుంది. నీవు దేవుని కుమారుడు అయితే అని పదే పదే రెట్టించి మాట్లాడుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక విధాలు శోధన లోకములో. ఆదాము హవ్వలకు ఆ ఫలములట అవి చాలా ఎర్రగా, కంటికి రమ్యమైనవిగా, అలాగిన యాషావు కూడా ఆ చిక్కుడికాయ కూర తింటారకట, కంటికట చాలా రమ్యముగా ఎర్రగా ఉన్నాయట. ఆకర్షణ ఎన్నో రకాలు లోకములో ఉంటూ ఉంటాయి ప్రియులారా. అటువంటివి అన్నిటి చేత దేవుడు ప్రధాన యాజకులకు శోధించబడిన ఆయన తప్పిపోకుండా ఉన్నాడు. ఆయనే మనకు మాదిరిగా గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ముగింపుగా 3వ మాట ఆలోచన చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ 3వ మాటలో చూస్తూ ఉంటున్నప్పుడు గ్రేటెస్ట్ కాల్, దేవుని ఉన్నతమైన పిలుపు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు పొందవలనని గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. గ్రేటెస్ట్ కాల్, దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు. ఆ పిలుపు కొరకు ఏమంటున్నాడంటే, తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. 25వ వచనంలో అంటాడు, తన ప్రాణమును దక్కించగొనుగోరు వాడు దానిని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. కాబట్టి ప్రభు కొరకైనటువంటి విషయాల్లో మన ప్రాణాలు మనం వడ్డటానికి మనం ఎప్పుడైతే
దేవుని కొరకు ముందుకు వస్తామో ఆ ప్రాణాలు ఆయన కాపాడతాడు ప్రియులారా. దేవునికి బలిగా ఇవ్వటానికి ఇస్సాకులు అడిగినప్పుడు అబ్రహాము విశ్వాసంతో ఇచ్చినప్పుడు ఆ ప్రాణాలు పోగొట్టుకోబడకుండా ఇస్సాకు యొక్క ప్రాణాలు యెహోవా దేవుడు కాపాడాడు. ఇక్కడ కుమారుడైన క్రీస్తు ప్రభు అంటాడు, నా కొరకు మీ ప్రాణాలు ఇవ్వాలని అనుకుంటారా, మీరు దాన్ని దక్కించుకుంటారు అని ఆయన సెలవిస్తూ 26వ వచనములో, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట అతనికి ఏమి ప్రయోజనము. ప్రియులారా, మనము లోకం కొరకు మన ప్రాణాలు దక్కించుకోవాలని, లేకపోతే లోకాన్నే సంపాదించుకొని ఆధిపత్యం వహించాలని మనం అనుకున్నప్పుడు మన ప్రాణం పోతే ఇవన్నీ ఎవరివి? అందుకే ధనవంతుల నువ్వు సంపాదించిందంతా ఎవరిదవుతుంది రాత్రి ప్రాణాన్ని నేను కావాలంటే. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, గొప్ప పిలుపు ఆయన, మహా గొప్ప పిలుపు సంఘానికి, సమాజానికి ఆయన ఇస్తున్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోలని ఎడల తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నిత్యజీవం కావాలనుకున్నాడు యవనస్తుడు. అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడట వ్యసన పడుచు వెళ్ళిపోయాడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ఇక్కడ గ్రేటెస్ట్ ఫెయిత్ అబ్రహాము కలిగి తన బిడ్డను ప్రభు ద్వారా రక్షించుకున్నాడు. అలాగనే 2వ వాక్య భాగములో కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రధాన యాజకుడు ఆయనకు శోధనలు కలిగినప్పటికీ కూడా వాటి నుండి తప్పించుకొని ఆయన మరి ఒక గొప్ప ఆయన మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. 3వ వాక్య భాగములో ఆయన సర్వలోకానికి కూడా ఒక గొప్ప మహా గొప్ప పిలుపును ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఆ పిలుపును అందుకుందాం, ప్రభువునందు విశ్వసిద్దాం, శోధనలను దాటిపోదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవ విరిగి నలిగిన యటి హృదయాంబలక్ష్యంబోచేయవు నీ కటాక్షమోతో సియోనుకు నిపుడి నిన్నరోటోడను మేలు సేయుము ప్రకటముగను యెరూషలేమునకు ప్రకరమునొకటేపుము అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో బలిపీఠము మీద ఎన్నో కోడిల జనులర్పేంతురు దహన బలి నీకు నానిస్తము మరియు దైవ
పాలలో విరిగిన ఆత్మయే. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవిచ్చిన వాక్యము, నీవిత్తిన వాక్యము మాలో పాలించినట్లు కృప చేయండి. వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించటం నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే తండ్రి ప్రార్థన అవసరతలతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాం, కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మరి నీ సన్నిధిలో తండ్రి నాయన నీ కృప కొరకు కనిపెట్టుచు వేడుకొలుచున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రత్యుత్తరం దాయిచ్చేయమని అడుగుచ్చాను. ప్రభువా, పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు, పరీక్షలు రాస్తున్న బిడ్డలు విజయము కొరకు ప్రార్థిస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, కౌన్సిలింగ్లో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, ఇదిగో తండ్రి, యవనస్తుల వివాహ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి నైనా. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల యొక్క సుఖప్రసవ కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. అలాగునే ప్రభా, మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు, ఇజ్రాయేల్ దేశము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, అనేక మంది వాతావరణంలో కలుగుచున్న మార్పులను బట్టి అనారోగ్యంతో బలహీనులుగా ఉంటుండగా వారిని కూడా దర్శించండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి నాయన, ప్రార్థన ద్వారా నాయన మరి నీ యొక్క ప్రభువా దీవెనల కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరి యొక్క మొర ఆలకించి వారి ప్రార్థన తగినటువంటి ప్రత్యుత్తరము దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగునే ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన మరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే వారి రక్షణ కొరకు నాయన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. మరి ఒకసారి నా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి నాయన. ఈ ఛానళ్ళ ద్వారా నా ప్రభు అందించబడుచున్నటువంటి సువార్త అనేక మందికి నాయన మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలుగునట్లు నాయన మరి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ సేవకుని, సేవకురాలు యొక్క పరిచర్యను దీవించండి. నీ సేవకునికి ఇచ్చిన నలుగురు యవన బిడ్డలను కూడా మీరు దీవించి వారు చేస్తున్నటువంటి పరిచర్య కూడా విస్తరింపచేయండి నాయనా. ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీ తండ్రి నాయన మీరు విస్తరింపచేయండి ప్రభు. అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలుగునట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మలను. ఓ